క్రైస్తవ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట క్రైస్తవ. మనము దేవుని యొక్క పవిత్రమైనటువంటి రక్తము చేత కడగబడినటువంటి వారము. లేఖనం చెప్పినట్లు వెండి బంగారముల చేత కాదు గాని దేవుని పవిత్రమైనటువంటి ఈ రక్తము చేత కడగబడి ఉన్నాం. దేవుని రక్తము చేత కడగబడిన తర్వాత ఈ ఇల్లు అనగా దేవుని యొక్క దేహాన్ని విడిచిపెట్టి బయటికి పోతే దేవుని యొక్క పవిత్రమైనటువంటి రక్తము చేత కడగబడిన తర్వాత పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క దేహాన్ని విడిచిపెట్టి బయటికి పోతే లోకంలో సంహారకుడు తిరుగుతా ఉన్నాడు. ఈ లోకం మీద సంహారకుడు మనకి ఎలాగ తెలుస్తుంది అంటే, ఒకప్పుడు దేశ సరిహద్దులు దాటితే ప్రాణానికి ముప్పు వాటిల్లేది. దేశ సరిహద్దులు దాటితే ప్రాణాలకి ముప్పు వాటిల్లేది కొన్ని వందల వేల సంవత్సరాల కిందట. ఆ తర్వాత దేశంలోనే ముప్పు వాటిల్లే పరిస్థితులు. ఇప్పుడు ఎలాగుందంటే, ఇంటిలోనే ఏ వైపు నుంచి ముప్పు వస్తుందా, అపాయం వస్తుందా, ప్రాణానికి హాని కలుగుతుందా అనే పరిస్థితులు. గుర్తుపెట్టుకోండి, ఆలోచనలో పడండి. దేవుని వాక్యము సెలవిచ్చినట్లు సంహారకుని దూత లోకం మీద తిరుగుతా ఉంది. ఈ సంహారకుని యొక్క చేతిలో పడకుండా రక్షించబడటం కొరకు దేవుడు చేసినటువంటి నిబంధన ఏమిటంటే, దేవుడు ఆయన వారిని రక్షించటం కొరకు, ఆయన ప్రజలను విమోచించటం కొరకు, తన స్వాస్థ్యమైనటువంటి ప్రజలకి రక్షణగా ఉండటం కొరకు వారికి ఒక గుర్తు అనేది దేవుడు ఇచ్చిండు. వారికి ఒక గుర్తుని దేవుడు ఏర్పాటు చేసి పెట్టిండు. ఆ గుర్తును కనుక కలిగి ఉంటే, క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత ఆయనలోనే జాగ్రత్త పడి మనం ఉన్నట్లయితే బయట తిరుగుతున్నటువంటి సంహారకుడు క్రీస్తులోనికి ప్రవేశించడు. క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి మనము సురక్షితంగా ఉంటాం. ఆయనకి బయట ఉన్నాం అనుకోండి, క్రీస్తుని విడిచిపెట్టి బయట ఉన్నాం అనుకోండి, సంహారకుడు బయటనే ఉన్నాడు, చంపేస్తాడు, ముప్పు వాటిల్లుతుంది. ఇప్పుడు పరిస్థితులు అలాగనే ఉన్నాయి. ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉన్నాయి. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనకి దేవుని యొక్క కాపుదల, సంరక్షణ, భద్రత క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత మనకి సమృద్ధిగా దేవుని కాపుదల అనుగ్రహించబడతా ఉంది. ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలకి దేవుడు ఒక గుర్తు వేసి పెడతాడు. గుమ్మపు ద్వార కమ్మి అంటే గుమ్మానికి పైనుండే కమ్మీకి విలువన ఉండే కమ్మీలు రెండింటికి ఆ రక్తాన్ని, నిబంధన రక్తాన్ని పూసి ఉన్నటువంటి ఏ గుమ్మాలైతే ఉంటాయో పైన రెండు పక్కల నిబంధన రక్తము ఏ గుమ్మానికైతే కనపడుతుందో ఆ గుమ్మాన్ని సంహారకుడు ముట్టడంట. లేఖనం చూసినట్లయితే దేవుడు వారికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, ఈ రక్తాన్ని మీ ఇంటి గుమ్మాలకి రాసి పెట్టినట్లయితే, పూసినట్లయితే సంహారకుడు బయటనే ఉంటాడు, మీ ఇంట్లోకి రాడు. చూద్దాం, నిర్గమకాండము 12వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు
దేశ సంచారము చేయుచు ద్వార బంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, నిన్ను హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు. మిమ్మల్ని చంపటానికి దుష్ట సంబంధమై ఉన్నటువంటి దురాత్మలు, అంటే మరణపు దూత మీ ఇంటిలోనికి ప్రవేశించదు, దేవుడు చొరనియ్యడు. లోకములో ఉన్నటువంటి కీడులు, లోకములో ఉన్నటువంటి అభద్రత అనేది మీ ఇంటి గుమ్మము బయటనే ఉంటది, కానీ ఆ గుమ్మాన్ని దాటి లోపలికి రాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ గుమ్మాన్ని దాటి లోపలికి రాదు. దేవుని యొక్క కాపుదల మీకు ఆ నిబంధన రక్తము ఏదైతే ఉన్నదో ఆ నిబంధన రక్తాన్ని మీరు ఆ గుమ్మపు పైన కమ్మికి 2 నిలువు కమ్ములకి రాసినట్లయితే ఆ గుమ్మములోనికి దేవుని సంహారకుడు చొరబడడు. లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో అవి మీ ఇంటి గుమ్మము ద్వారా మీ ఇంటిలోకి ప్రవేశింపక వెలుపటనే ఉంటాయి. దేవుని యొక్క సంహారకుడు లోకంలో ఉన్నటువంటి శాపాలు, కీడులు, అభద్రత, ఘోరమైనటువంటి అభద్రత ఏదైతే ఉన్నదో, భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో ఆ పరిస్థితులు ఈ దేవుని యొక్క నిబంధన రక్తాన్ని దాటి మన ఇంట్లోకి రాడు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా చెప్పబడతా ఉంది. ఇదిగో గుర్తుపెట్టుకోండి, పేతురు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తుందంటే, మీరు అంత బంగారు ఇచ్చి అంత వెండి ఇచ్చి కొనబడ్డ వాళ్ళు కాదు. ఆకాశంలో ఉన్నటువంటి దేవుని రక్తము మిమ్మల్ని కొనుక్కున్నది. లోక మర్యాద చొప్పున కాక ఆయన నిబంధన రక్తము చేత కడగబడి క్రీస్తు అనేటువంటి దేవాలయంలో మనం ఉంటా ఉన్నాం. ఆయన ఇంటిలో మనం ఉంటా ఉన్నాం. ఆ ఇల్లు మనకి సంరక్షణ సమృద్ధిగా గొప్పగా అనుగ్రహిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నది, అమూల్యమైన రక్తము చేతను అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మీకు తెలుసు కదా, వెలుపట ఉన్నటువంటి వారు ఐగుప్తీయులు ఆ నిబంధన రక్తము లేక దేవుని యొక్క మరణ దూతకి బలైపోయారు. నిబంధన రక్తంలో ఎవరైతే ఉండరో వారు సంహారకుని చేతిలో సంహరింపబడతారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. సంహారకుని చేతిలో పడి చిక్కుబడతారు. అటువంటి వారు దేవుని యొక్క రక్తము చేత కడగబడినట్లయితే క్రీస్తుని వెంబడింపక మానే ఆలోచనలు ఉంటాయి. దేవుని ఆలయము, దేవుని ఇల్లు అయినటువంటి ఈ క్రీస్తుని విడిచిపెట్టేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడే తీసేయండి. ఎందుకంటే మనము విమోచింపబడింది. అంతకు ముందు వచ్చినలో చెప్పబడ్డది, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ గొర్రెపిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీకు తెలుసు కదా. వెండి బంగారాల చేత కాదు. ఈ నిబంధన రక్తం ఏమి చేస్తూ ఉన్నదంటే, ఒకప్పుడు ఐగుప్తీయులు దేవుని యొక్క మరణ దూతకి చిక్కి బలైపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితుల్లో అపవాది యొక్క ఫలానికి ఏమైతే ఉన్నారంటే ఈ నిబంధన రక్తము లేనటువంటి వారు బలైపోతా ఉన్నారు. ఈ పితృపారంపర్యాచారం అయ్యినటువంటివి ఏమైతే ఉన్నాయో లోకానుసారంగా, శారీరకంగా, భౌతికంగా వచ్చినటువంటి కట్టడలు, ఆచారాలు ఏమైతే ఉన్నాయో వాటిని బట్టి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనక ఆ పవిత్రపరచబడేటువంటివి ఏమైతే ఉంటాయో
వెండి కానీ బంగారం కానీ ముందు పెడితే మనుషుడు పవిత్రమవుతాడా? వెండి బంగారము మనుష్యుని పవిత్రం చేస్తాయా? ఏ మాత్రం చేయవు కదా. దానికి పవిత్రత లేదు. వెండికి బంగారానికి పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. వాటికి లేనటువంటిది మనల్ని ఎలాగ పవిత్రంగా మారుస్తుంది? పవిత్రత లేదు దానికి, అటువంటిది మనల్ని పవిత్రంగా ఎలాగ మారుస్తుంది? కనుక జ్ఞాపకం ఉంచుకోండి, క్రీస్తు వంటి అమూల్యమైనటువంటి పరిశుద్ధిని రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది క్రియలు ఏమైతే ఉన్నాయో భయంకరమైపోయినాయి. చెప్పుకోవాలంటేనే జుగుప్సాకరంగా, ఏదంటే ఒక ఎబ్బెట్టుగా ఉందంటారు చూడండి, అట్లాగా అయిపోతా ఉన్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితి. కనీసం లోక జ్ఞానము కూడా తెలియనటువంటి వాళ్ళు ఏది మంచో ఏది చెడో అనేటువంటి ఆలోచన కూడా తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? మరణ దూత వాళ్ళని ఏం చేస్తూ ఉన్నదంటే గుప్పిట్లో పట్టుకుంటా ఉంది. వాళ్ళ బలహీనతల్ని మరణ దూత ఏం చేస్తూ ఉందంటే గుప్పిట్లో పట్టుకుంటా ఉంది. వాని చేతిలో మనం పడటానికి వెండి బంగారాలు ఇచ్చి మనము పవిత్రపరచబడలే. క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడ్డం. ఈ క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే వివేచనని, జ్ఞానాన్ని కలుగజేస్తుంది. దేవుని పవిత్రమైనటువంటి వాక్యము చేత మనల్ని అభిషేకించి దేవుని యొక్క ఆలయమైనటువంటి ఇల్లు అయినటువంటి క్రీస్తులో మనల్ని నిలబెడుతుంది. ఈ ఆలయము, ఈ ఇంట్లో మనం నిలబడిన రోజులు ఈ బయట దొరుకుతుండే కదా ఈ సంహారకుడు, వాని చేతికి మనల్ని దొరకకుండా ఆయన ఇంటిలో ఉన్నంతసేపు క్రీస్తులో మనము నిలబడినన్ని రోజులు మనకి ఆయన కాపుదలు ఇస్తాడు. ఎందుకంటే లేఖనం చెప్పినట్లు మనం విమోచింపబడింది గొర్రె పిల్ల వంటి క్రీస్తు పవిత్ర రక్తము చేత. ఆ పవిత్ర రక్తం ఈరోజు మనకేమైనా వాగ్దానం చేస్తూ ఉన్నదంటే, ఈరోజు దేవుని వాక్య ధ్యానము యెహోషువ గ్రంథము 23:11. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మీ దేవుడైనటువంటి యెహోవా మీకు ఇచ్చినటువంటి కట్టడ ఏంది? ఆయన ఇచ్చినటువంటి నిబంధన ఏమిటి? ఆయనను ప్రేమించేంతగా మీరు దేని విషయంలో జాగ్రత్త పడాలి? క్రీస్తుని కలిగి ఉండే విషయంలో, అమూల్యమైనటువంటి, కళంకము లేనటువంటి, నిష్కళంకమైనటువంటి క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డామని తెలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవుణ్ణి జాగ్రత్త పడి ప్రేమిస్తూ ఉండాలి. ఆ ఇల్లు దాటి బయటికి రావద్దు. వచ్చారే అనుకోండి, మీ ప్రాణాలకి మీరే బాధ్యులు, నాకు సంబంధం లేదు. దేవుడు చెప్తాడు, మీ ప్రాణాలకి మీరే బాధ్యులు, నాకు ఏమాత్రం సంబంధం లేదు అని దేవుడు చెప్తాడు. ఎవడైతే ఆ కుంభంలో నుంచి బయటకు వస్తాడో అట్టి మనుషుని యొక్క ప్రాణానికి ఆ మనుషుడే ఉత్తరవాది, దేవుడు కాదు. దేవుడు మొదటే చెప్తా ఉన్నాడు, క్రీస్తు పవిత్రమైన ఆలయమై అన్నాడు. ఈ పవిత్రమైన ఆలయంలో ఉండి తనను తాను పవిత్రపరచుకునేటువంటి వాడు లోకంలో నుంచి, అపవాది నుంచి, మరణపు దూత నుంచి రక్షింపబడతాడు. ఆమె దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన పరిశుద్ధ లేఖనము సెలవిస్తా ఉంది. కాబట్టి మీరేం చేస్తారంటే జాగ్రత్త పడి యెహోవా నియమించినటువంటి నిబంధన రక్తంలో నుంచి బయటికి పోకుండా స్థిరపడిపోవాలి. భయంకరమైనటువంటి పరిస్థితి, చెప్పడానికి కూడా మాటలు రాని పరిస్థితి. అంత భయంకరంగా ఉంది బయట పరిస్థితి. కాబట్టి నిబంధన రక్తంలో నిలబడినట్లయితే ఆయన కాపాడగలిగిన దేవుడు, ఆయన కృప చూపగలిగిన దేవుడు, ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు.
మనల్ని ఆయనతో పాటు ఉంచుతోటి సంరక్షించుకుంటా. ఆ సంరక్షించే దేవునికి ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయ కాలమందు మీ పాదముల యొద్ద మనవి చేసుకొని ఉండగా మీ పవిత్రమైనటువంటి నిబంధన రక్తంలో ఉన్నటువంటి మీ స్వాస్థ్యమైన నీ ప్రజల తండ్రి, వారున్నటువంటి ఇంటిలో నుంచి బయటికి రాక ఏ రీతిగా సంరక్షింపబడి ఏ రీతిగా వారు తండ్రి క్షేమాన్ని పొందుకున్నారో అదే స్థితిని క్రీస్తును కలిగినటువంటి అనేకులు మీ పరిశుద్ధమైనటువంటి నిబంధన రక్తంలో నుంచి వెలుపలికి పోక నీవు నిర్మించినటువంటి దేవాలయమైనటువంటి క్రీస్తులో నిలిచి వారిని వారు సంరక్షించుకొని మీ కృప చేత తండ్రి వారు సంరక్షింపబడినట్లు మీ పరలోకపు సమృద్ధి అయినటువంటి కాపుదలను ఈ లోకంలో ఉన్నటువంటి మీ ప్రజలకు మీ నిబంధన రక్తంలో భాగముగా ఉన్న మీ వారందరికీ అనుగ్రహించమని మీ కృప చొప్పున ఈ మనవులను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.